తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ వరప్రసాద్ కు విన్నవించారు. చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విన్నవించారు. ప్రతి ఏటా 15,000 మంది విద్యార్థినులు ఇంటర్ పూర్తి చేసుకొని ప్రైవేట్ కాలేజీలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. పేద విద్యార్థినుల కోసం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఈ నెల 31న జరగనున్న టెస్ట్ పరీక్షను వాయిదా వేయాలని కోరారు. అదే రోజున పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్షాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరీక్ష వాయిదా చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నవీన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలబెట్టినటువంటి టెట్ పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఈ 31వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 4.5 లక్షల మంది అభ్యర్థులు ఈరోజు టెట్ పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఈ టెట్ పరీక్ష అదే రోజు ఉండటంతో బంద్ కూడా అదే రోజు ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా ఈ టెట్ పరీక్షను వాయిదా వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో మొత్తం కూడా ఒక్క మహిళా డిగ్రీ కాలేజ్ కూడా లేదు ప్రభుత్వానికి సంబంధించి. ఈ ప్రభుత్వం మహిళా డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో 4 సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అనేక పోరాటాలు చేసిన ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ విద్యా సంవత్సరం నుంచి అయినా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి నిజామాబాద్ జిల్లాకు ఒక మహిళా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నగరంలోని ప్రజలకు మౌలిక